నమస్తే బోసుకూరు పిఠాపురం వర్మ గారి ఇష్యూ తెలివిగా జనసేన పార్టీ మీద తోసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అని అంటే నేను మామూలుగా పార్టీల పేర్లు మిగతా విషయాలు ఏం చెప్పను, కానీ ఏమైనా సరే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో, జనసేనకి సంబంధించిన కార్యకర్తల్లో వర్మ గారి మీద ఏదో సాఫ్ట్ కార్నర్ ఉందనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎలక్షన్స్ టైంలో ఆయనకి పదవి ఇవ్వలేదు, ఎలక్షన్స్ టైంలో ఆయనకి పదవి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఈ విషయంలో మాత్రం ఆయన మీద కొంత సింపతి అయితే కంపల్సరీ ఉంది, కానీ వాళ్ళ నాయకుల మీద నమ్మకం అయితే ఉంది. ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే వర్మ గారిని పక్కన పెట్టుకుంటారు అనేటువంటి విధంగా. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే దీన్ని జనసేన మీద తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంత సోషల్ మీడియాలో కొన్ని పార్టీలకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏంటంటే అంటే మొత్తంలో అంటే లోకం అంతా పచ్చగా ఉంది, మేము మాత్రం నీతి నిజాయితీగా ఉన్నాం అనేటువంటి విధంగా కొంతమంది యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్టులు బిల్డప్ ఇస్తుంటారు. అది అసలు నిజంగా చాలా కామెడీగా ఉంటుంది. కానీ ముందు రోజుల్లో మాట్లాడదాం ఆ జర్నలిస్టులు ఎవరు ఏంటి. మనకి ఒక ఆయన ఉన్నాడు, న్యూట్రల్ అని చెప్పుకొని మొత్తం కళాభిల్లం చేసేటువంటి వ్యక్తి, ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు అనేటువంటి విధంగా ప్రచారం చేసే న్యూట్రల్ జర్నలిస్ట్ ఉన్నారు కదా మనకు కొంతమంది. ఆ లిస్టులో కొత్తగా కొంతమంది వచ్చారనమాట, ఒకరు ఇద్దరు వచ్చారనమాట. వీళ్ళంతా అసలు లోకమే వేస్ట్, రాష్ట్ర నాయకులే వేస్ట్, అసలు మొత్తం వేస్ట్, ఇంకెందుకు సన్యాసం తీసుకుని పోవటం బెటర్ ఏమో తెలియదు. సరే ముందు మాట్లాడుతుంది. ఇప్పుడు వర్మ గారికి సంబంధించి అయితే మాత్రం కొంతమంది పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది తెలివిగా మన పిఠాపురంలో జరిగినటువంటి సందర్భాన్ని వినియోగించుకొని ఆ టోటల్ వర్మ గారికి జనసేన పార్టీ అన్యాయం చేసేసింది అనేటువంటి విధంగా, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పదవి ఇస్తా అన్నారు, డీల్ చేసింది ఆయన. దీన్ని తెలివిగా మన పిఠాపురం ఇష్యూని అడ్డం పెట్టుకొని జనసేన మీద తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ముందు రోజుల్లో దీని మీద ఖచ్చితంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. వర్మ గారు అయితే సైలెంట్గా ఉన్నారు, వాటి చూడాలి.